ఇంకా తీస్తాను అనుకుంటున్నారు. మాచవరం గంజాయి కేసు చేతండి. మొత్తం ఎంతమంది ఉన్నారయ్యా? 36 గుణదల 8 మంది. ఎంత ఏం చేసి బతుకుతున్నారు? మళ్ళీ రౌడీ ఏం చేస్తున్నారా? మరి మీ అంతా మీరు రౌడీ షీట్స్ అన్నీ క్లోజ్ అయినాయి. మీ అందరికీ కేసులు క్లోజ్ అయినాయి కాబట్టి క్రైమ్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా రౌడీ షీట్స్ కానీ ఎవరైనా ఈ షీట్ క్లోజ్ అయిన వాళ్ళు మీరు కన్సర్న్ సిఐ గారి దగ్గరికి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి ఈ నెలలో మేము క్లోజ్ చేస్తాం షీట్లు కాబట్టి అవన్నీ మీరు దగ్గరుండి మీకు కేసులు లేని వాళ్ళు అయ్యా బాబు మేము జాగ్రత్తగా ఉంటాము, కేసుల జోలికి వెళ్ళాము, అమ్మాయిల జోలికి వెళ్ళాం, గంజాయి కేసుల జోలికి వెళ్ళాం, అదేవిధంగా తాగి రోడ్ల మీద కానీ బార్లు కానీ కొట్టుకోవడం కానీ గొడవలు కానీ వెళ్ళాం. మేము మారిపోయాం. మా జీవితం వేరే రకంగా ఉద్యోగం చేసుకొని ఏదో కూలీనాలు చేసుకొని బతుకుతున్నాం, జాగ్రత్తగా ఉంటాం. చేసిన తప్పని క్షమించి వదిలేసి మా మీద షీట్ క్లోజ్ చేస్తాం. మళ్ళీ మీరు ఫిక్స్ చేసేది షీట్ క్లోజ్ అయింది అని చెప్పి మళ్ళీ మీరు ఫిక్స్ చేసేసి మళ్ళీ బాగా కంటే తాగడం గొడవ చేయడం వల్ల లేదా గంజాయి అమ్మడం, గంజాయి తాగడం, లేదా ట్రైన్ మీద అమ్మాయిని ఇబ్బంది పెడతాం, లేదా పొందటం, లాగటం, రేపు చేయడం ఇలాంటి చేస్తే మళ్ళీ షీట్ ఓపెన్ అయింది. అర్థమైందా? ఇప్పుడు గంజాయి కేసులో ముద్దాయిలు మన విజయవాడ సిటీలో మన పడవడం మాచవరం ఏరియాలో కానీ ఒక్కొక్క సంవత్సరం జైలు పంపించాను. తెలుసా? అర్థమైందా? వాళ్ళు పిట్ ఎన్టీపీఎస్ కదా, పిట్ ఎన్టీపీఎస్ కింద మన గంజాయి కేసు కింద వెళ్ళిపోయారు. అదేవిధంగా మళ్ళీ పీడీ యాక్ట్ కింద కూడా ఉంది. పీడీ యాక్ట్ తెలుసు అందరికీ. ఆ పీడీ యాక్ట్ కింద కూడా వెళ్తారు. అది కాకుండా ఇంకా మీరు ప్రతి వారం వచ్చి సంతకం పెట్టాలి. మీ మీద నిఘా ఉంటుంది. విజయవాడ సిటీలో మీకు తెలుసు 5,000 కెమెరాలు ఉన్నాయి. ఈసారి మీ మీద వాచ్ ఉంటుంది. జాగ్రత్తగా మళ్ళీ రౌడీ షీట్స్ కానీ సస్పెక్ట్ షీట్స్ ఉన్న వాళ్ళు డీసీ దేంట్లో కానీ మళ్ళీ ఇన్వాల్వ్ అని తెలిస్తే మీ మీద కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. చాలా జాగ్రత్త ఉండండి. సో ఇది ఒక మీ అందరికీ అడ్వైజ్ అనుకోండి, సూచన అనుకోండి. మీరు నిజంగా మారితే మీ మీద మళ్ళీ ఏమైనా ఉపాధి కల్పించాలంటే మేమే మా స్టేషన్ కానీ మా దగ్గరకు వచ్చినా మీకు ఏదో ప్రైవేట్ కంపెనీలో మీకు ఏ విధంగా హెల్ప్ చేయాలన్నా మా తరఫున మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. కానీ మీరు మళ్ళీ నేరం సైడ్ మాత్రం పోవద్దు. మళ్ళీ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ మళ్ళీ ఏదో గొడవల్లో అల్లరి చేసి మళ్ళీ మీరు స్టేషన్కి వస్తే మాత్రం ఈసారి అయితే ఇంకా రూపలకే పోతారు. సో మీకు ఒక సూచన లాగా తీసుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా, హెల్త్ ప్రాబ్లం అయినా, ఆర్థిక ఇబ్బంది ఉన్నా మా దగ్గరకు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయితే వాట్ ఎవర్ వీ కెన్ డూ మాకున్న రీచ్తో మీకు హెల్ప్ చేస్తాం. కానీ మళ్ళీ తప్పుదారి మాత్రం ఎవరు పట్టొద్దు. మీ అందరి వయసు చాలామంది ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది చూస్తున్నా. ఇది మారి సమాజానికి ఒక ఎగ్జాంపుల్ కావచ్చు. సో ఎనీ ఇష్యూస్ ఏదైనా ఉన్నా ప్రతి వీక్ రావాలి, వచ్చి ప్రజెంట్ కావాలి. సో ఏదైనా మిస్ అయినా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది ఇన్ఫార్మ్ చేయాలి ముందే. ఎస్హెచ్ఓ ఈ వారం ఈ కారణం వల్ల మేము రాలేకపోతున్నాం. సో మీకు ఎగ్జామ్షన్ ఇస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఫాలో అవుతాం. కాబట్టి అలా బహిష్కరణ చేసాక చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు మన ఏరియాలో. ప్రభుదాసు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ నగర బహిష్కరణ గురికాటం కానీ, పీడీ యాక్ట్లో గురికాటం కానీ, లేకపోతే పిట్ ఎన్టీపీఎస్ కింద యాక్ట్లో జైలుకి వెళ్ళడం కానీ, లేకపోతే శిక్ష పడి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు జైల్లో ఉంటాం. అర్థమైందా? లేకపోతే ఎక్స్టర్మినేషన్ ఉంటాం. ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మీరు అలాంటి వాటికి వెళ్లకుండా ఏదో తెలిసి తెలియక కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇన్ ఫ్యూచర్లో జాగ్రత్తగా ఉండి ఉన్న కేసులు జాగ్రత్త క్లోజ్ చేయించుకొని మంచిగా పెళ్లిళ్ళు చేసుకొని ఫ్యామిలీతో ఉంటాం, తల్లిదండ్రులతో ఉంటాం, కూలోనాలో చేసుకుంటాం, ఉద్యోగం చేసుకుంటాం. ఇవాళ పని చేద్దాం అనుకుంటే పని లేనిది లేదు. ఎక్కడైనా ఏ దేంట్లోనే చేసుకోవచ్చు, హ్యాపీగా బతకొచ్చు. మళ్ళీ గొడవలకు వెళ్తాం ఇలాంటి చేస్తే మళ్ళీ కేసు రన్ అవుతుంది. క్రైమ్ సస్పెక్ట్ కాస్త లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్ అయితే లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్ కాస్త రౌడీ షీట్ అయితే రౌడీ షీట్ కాస్త కూడా మళ్ళీ ఎక్స్టర్మినేషను, ఈ పిట్ ఎన్టీపీఎస్ను, లేకపోతే పీడీ యాక్ట్ను ఇలాంటివన్నీ పడతా ఉంటాయి. మీరు ఇలాంటివి ఉండి ఈ ఎక్స్టర్మినేషన్ పెట్టి, పిట్ ఎన్టీపీఎస్ పెట్టి, లేకపోతే పీడీ యాక్ట్ పెట్టి మళ్ళీ గొడవలో ఇన్వాల్వ్ అయితే మీకున్న ఇల్లు కానీ ఆస్తి కానీ ఏది ఉంటుంది మీరు బాండ్ ఇస్తారు కదా, ఆ బాండ్ తరఫున గవర్నమెంట్ సీజ్ చేస్తారు. అప్పుడు ఏమీ ఉండదు, అడకదిన్న పరిస్థితి వస్తుంది. కాబట్టి పాత కేసులన్నీ కూడా ఉన్నోళ్ళు 1-2 కేసులు ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా దగ్గర తొందరగా ట్రయల్ చేయించుకొని కేసు క్లోజ్ చేయించుకొని మీ యొక్క పరివర్తన, మీ యొక్క జీవనశైలిని మార్చుకొని
వేరే రకంగా ఏదో ఉద్యోగం ఏదో ఒకటి చేసుకోవడం, ఎవడు స్టడీని బట్టి వాడి పరిస్థితిని బట్టి ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు. ఇవాళ రోజుకి 500-600 రూపాయలు మామూలు కూలికి వెళ్తేనే వస్తుంది. ఇంకా కొద్ది చదువుకొని కొద్ది కంప్యూటర్ నేర్చుకుని ఉంటే రోజుకి 20 నెలకి 20,000, 25,000, 30,000, 50,000, లక్ష కూడా సంపాదించుకోవచ్చు. కాబట్టి మీరు ఆ యొక్క చెడు ప్రవర్తన నుంచి చేంజ్ చేసుకొని మంచి ప్రవర్తనలోకి వచ్చి మంచి జీవితాన్ని లీడ్ చేసుకుంటూ ఉన్న కేసులు క్లోజ్ చేసుకోవాలా. ఇప్పుడు ఈ 45 మంది ఉన్న సీట్ హోల్డర్స్ మీరే వెళ్ళాలా. సార్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ సార్ వాళ్ళు అంతా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, సొంత ఇల్లా, అద్దిల్లా, లేకపోతే మీ ఫోన్ నెంబర్ ఏంటి, మీ గ్యాస్ కంపెనీ కనెక్షన్ ఏంటి, మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మీ అక్కదిల్లు ఏం చేస్తున్నారు, భార్య పిల్లలు ఏం చేస్తున్నారు, నువ్వు ఎవరి దగ్గర పని చేస్తున్నావు, ఎక్కడి నుంచి పని చేస్తున్నావు, ఎప్పటి నుంచి పని చేస్తున్నావు, ఈ మధ్యకాలంలో ఏమి మీ యొక్క ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్ అన్ని వెరిఫై చేసి జాగ్రత్తగా నువ్వు సిస్టమేటిక్ ఉంటే నీ యొక్క సీట్ని ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తాడు. ఈ నెలలో డిసెంబర్లో క్లోజ్ చేస్తారు. కాబట్టి మీ 45 మంది కూడా మన పడమట సీఏ గారికి, మాచవరం సీఏ గారి దగ్గరికి, గుణల సీఏ గారి దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క సీట్ని అప్డేట్ చేయించుకొని మా దగ్గర పంపించేస్తే నేను క్లోజ్ చేస్తాను సీట్. అర్థమైందా? కాబట్టి మీరు అందరూ కూడా ఈ సీట్లు కేసులు లేని అందరూ కూడా ఈ నెలలో 15వ తారీఖు లోపు డిసెంబర్ 15వ తారీఖు లోపు మీరు వచ్చి వెళ్ళిపోయి చెక్ చేయించుకొని అంతా రెడీ చేసుకుని పెట్టించుకోవాలి. వాళ్ళంతా మీ ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత అన్ని స్టేషన్ నా దగ్గర తీసుకొస్తారు. ఆ రికార్డు అప్పుడు చూసి వెరిఫై చేసి వాళ్ళతో మాట్లాడి క్లోజ్ చేస్తాం. మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా ఎక్కడ కూడా గొడవల్లోకి వెళ్ళటం కానీ పిచ్చేసేలు వేయటం కానీ చేస్తారు. కొంతమంది ఈ రౌడీ షీటర్స్ గంజాయికి అలవాటు పడిపోయి క్రైమ్ సస్పెక్ట్లు, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్లు మీరు ఇక్కడ నుంచి మోటార్ సైకిల్ దొంగిలించడం, ఈ మోటార్ సైకిల్ తీసుకెళ్ళిపోయి ఆ ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో, ఆ శ్రీకాకుళం, యలమంచిలి, అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ఈ బళ్ళు అక్కడ ఇచ్చేయటం, ఆడ గంజాయి 5 కేజీలు 10 కేజీలు తీసుకోవటం, ఆ గంజాయి తీసుకొచ్చేసి మళ్ళీ ఆ గంజాయి పొట్లాలు చేసి అమ్మటం, నీరు తాగటం, దీనివల్ల వ్యవస్థనంతా పాడు చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా మన ఈ మధ్య నిన్ననే 3 రోజులు పట్టుకొని 3 రోజుల కింద అరెస్ట్ చేసాం 15 మందిని. వాళ్ళంతా కూడా మన విజయవాడ ఎనమల కుదురోళ్ళు. ఆ 15 మందిలో 7 మందిని పడమట వాళ్ళు అరెస్ట్ చేశారు. ఈ గంజాయిలపై గంజాయి కేసు పెట్టాం. వాళ్ళకి 5-6 నెలల దాకా బెయిల్ రాదు. కాబట్టి మీరు అలాంటి వాటికి చెడు అలవాట్లకి, చెడు దుర్వ్యసనాలకు అలవాటు పడకుండా, జైలుకి వెళ్లకుండా మీ యొక్క పరివర్తన మార్చుకోండి. ఎవరైనా గబుక్కన తాగి ఎవరితో ఫ్రెండ్స్ ద్వారా కానీ వాళ్ళ ద్వారా కానీ ఈ గంజాయి అలవాటు ఉంటే ఆ గంజాయి అలవాటు మార్చుకోవాలా. మీరు ఎవరైనా బాగా ఎడిక్ట్ అయిపోయి ఉండలేమనంటే బాగా చెప్పండి, రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టించేసి మీలో మార్పు తెప్పించి మీ గంజాయి నుంచి విముక్తి కలిగే విధంగా గవర్నమెంట్ చాలా చోట్ల పెట్టింది. మీరు కూడా దానికి పోలీసు వారు సహకరిస్తున్నారు, మీరు బాగుపడతానండి. అదేనే కాదు, ఏదైనా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఎక్కడ కూడా ఏదైనా ఉంటే మీ అందరూ కూడా మేము సాయం చేస్తాం. మీరు మారిపోతాం, మంచిగుంటామంటే మీకు మా సహాయశక్తి సిపి గారి ద్వారా సిపి గారు చెప్పి మేము మీకు ఏ రకంగా హెల్ప్ చేసి మీకు మంచి మార్కులు నడిచే విధంగా సహాయ సహకారం అందిస్తాం. కాబట్టి ఈ పడమట లిమిట్స్లో కానీ, మాచవరం కానీ, గొడవల ఏరియాలో కానీ ఎక్కడ కానీ రౌడీ షీటర్స్ కానీ, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్ కానీ, ఎక్కడ కానీ అమ్మాయి ఈవ్ టీజింగ్ చేయడం కానీ, బార్లలో గొడవ చేయడం కానీ, ఈ గంజాయి తాగటం, కొట్లాట్లకు వెళ్ళడం చేస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. అర్థమైందా? జాగ్రత్తగా ఉంటున్నారు, అదే విధంగా ఉండండి. ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా మొత్తం సిటీ అంతా సీసీ కెమెరా ఉన్నాయి. ఎక్కడ ఏ సందులోకి వెళ్ళినా నువ్వు కనపడతావు. ఒక సందులో కనపడకపోయినా నువ్వు ఇంటికాడ నుంచి బయలుదేరితే బార్లోకి వెళ్తే అక్కడ నుంచి ఇక్కడ దాకా 100 సీసీ కెమెరాలు ఉంటాయి. అదేవిధంగా ఇంకే చోటకి అవుట్స్కట్స్కి వెళ్ళామనుకో డ్రోన్లు ఉన్నాయి. మన సిటీ అంతా డ్రోన్లు ఉన్నాయి, 50 డ్రోన్లు ఉన్నాయి. ఏ సందులో ఏ డ్రోన్ ఎగురుతుందో మీకు తెలియదు. ఎక్కడ ఏ చెట్టు కింద కూర్చొని ప్యాకాడినా కూడా, చెట్టు కింద కూర్చొని మంది తాగినా కూడా, గంజా తాగినా కూడా గుంపు కనపడతా ఉంటారు. నువ్వు పరిగెత్తలేవు, ఏం చేయలేవు. అర్థమైందా? దొరుకుతారు. సీసీ కెమెరాల కనుసరణలో మీరందరూ ఉంటున్నారు, తిరుగుతున్నారు అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం నేరం చేసినా, కొట్టినా, లేదా అమ్మాయిని లాగినా, బస్ స్టాండ్లో కానీ ఎక్కడ కానీ ఏదైనా చేసి ఏం చేసినా కూడా చెల్తుంది అనుకుంటే ఆ రోజు పాత రోజులై. ఇంకా సీసీ కెమెరా ఇప్పుడు 10,000 కెమెరాలు సుమారుగా విజయవాడ సిటీలో సిపి గారు 10,000 కెమెరాలు పెట్టించారు. ఆ 10,000 కెమెరాలు కాకుండా ఇంకా కూడా ఇప్పుడు మన మీ అపార్ట్మెంట్లో ప్రతి ఇంటి దగ్గర కూడా, అపార్ట్మెంట్లో ప్రతి ఇంటికి దగ్గర కూడా లోపల కాకుండా గోడ బయట రోడ్ సైడ్ మార్జిన్లో కూడా కెమెరాలు పెట్టించడం జరిగింది. ఇంకా రాను ఫోన్ ఇన్ ఫ్యూచర్లో ఇంకా కెమెరాలు ప్రతి 50 అడుగులకి, ప్రతి 100 అడుగులకి కూడా ఒక కెమెరా ఉంటుంది. ఇప్పుడు మన విజయవాడ సిటీలో మన సెంట్రల్ సబ్ డివిజన్లో మ్యాక్సిమం కేసులు, దొంగతనం కేసులు కానివ్వండి, మర్డర్ కేసులు కానివ్వండి, రేప్ కేసులు కానివ్వండి, ఇంకా అదేవిధంగా ఇంకా ఈ చిన్న ఈవిటీజింగ్ కేసులు కానివ్వండి, ఇంకా ఇవి ఉన్నాయి కదా ఫ్రాడ్ కేసులు, ఈ ఫ్రాడ్ కేసులు, సైబర్ కేసులు, ఇవన్నీ చాలా కేసులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి కేసు కూడా సిపి గారు వచ్చిన తర్వాత ఈ కెమెరాలు పెట్టడం వల్ల, ఈ సైబర్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల నువ్వు ఎక్కడ ఉంది కూడా తెలిసిపోయింది. నీ దగ్గర ఫోన్ ఉంటే నీ జీవితం అంతా
ఎక్కడిది కూడా తెలిసిపోయింది. ఇంకా అరగంట ముందు ఎక్కడ ఉన్నావు, గంట ముందు ఎక్కడ ఉన్నావు, ఇంకా గంట తర్వాత ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తుంది. మొత్తం నువ్వు అబద్ధం ఆడలేవు. అది టెక్నికల్గా ఉంటుంది. సెల్ ఫోన్ కాల్ డీటెయిల్స్, టవర్ లొకేషన్స్, టవర్ డబ్బులు తీస్తూ ఉంటారు. ఈస్ట్ లిమిట్స్లో ఉన్న రౌడీ షీట్స్ అందరినీ పిలవడం జరిగింది. పిలిచి వాళ్ళకి ఒక సూచన ఇవ్వడం జరిగింది. నేరం నుంచి దూరం ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి ఏదైనా ఉద్యోగరీత్యా కానీ ఆర్థికంగా కానీ ఏమైనా హెల్త్ ఇష్యూ ఉన్నా పోలీస్ని అప్రోచ్ అయితే అది మేమే హెల్ప్ చేస్తాం సిఎస్ఆర్ ద్వారా. రాదర్ దెన్ మళ్ళీ ఏదో నేరం చేయడమో, మళ్ళీ తాగి అల్లరి చేయడమో, పబ్లిక్ ఇబ్బంది పెట్టడం చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన దగ్గర ఆల్రెడీ సిటీలో 5,000 కెమెరాస్ వరకు ఉన్నాయి. సో వాళ్ళకి అది కూడా చెప్తున్నాం. వాళ్ళు ఏం చేసినా తప్పించుకున్నారు. ఒకవేళ తప్పు చేస్తే ఈరోజు కాకపోయారు సీసీటీవీలో ఏదో కెమెరాలో మనకు తెలుస్తుంది. సో వాళ్ళకి అది ముందే వార్న్ చేసి జాగ్రత్తగా ఉండి ఏదైనా ఉన్నా మా దగ్గరకు వస్తే మేమే హెల్ప్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే చాలామంది మీరు చూస్తారు, చాలా యువకులు ఉన్నారు దీంట్లో. సో వాళ్ళకి చాలా ఫ్యూచర్ లైఫ్ ఉంది. తెలిసి తెలియక ఏదో ఒక మిస్టేక్ చేసి ఉంటారు. అంత మాత్రాన వాళ్ళది అది కాదు. సో ఆల్వేస్ రెట్రిబ్యూటివ్ కన్నా ఒక రిఫార్మేషన్ కూడా మనం ఛాన్స్ చేయడానికి ఆ విధంగా మన విజయవాడ సిటీ పోలీస్ ముందుకు పోదాం. థ్యాంక్ యూ.